తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అంతేకాకుండా గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సాగరరావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ఒక నినాదంతో ఈరోజు కార్పొరేషన్ పరిధిలో 27వ డివిజన్లో పర్యటించడం జరిగింది. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు మరియు మొన్న జరిగినటువంటి స్పెషల్ డ్రైవ్లో దానికంటే ముందే ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ఆఫీసర్ మరియు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్ పరిధిలో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక రిజిస్టర్లో నమోదు చేసుకొని జేసీబీకి సంబంధించిన పనులు ఎక్కడెక్కడైతే పిచ్చి మొక్కలు ఉన్నాయో ఒక కచ్చా డ్రైవ్స్ తీసేటివి ఉన్నాయో వాటిని చేస్తూ టెంట్ బ్లేడ్ ద్వారా మట్టి రోడ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సర్వ్ చేయడం, అంతేకాకుండా మున్సిపల్ సిబ్బందితోని చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి డ్రైన్లలో ఉన్నటువంటి చెత్తను అంతా క్లియర్ చేయడం, స్ట్రీట్ లైట్ ఎక్కడెక్కడైతే పొయ్యి ఉన్నాయో వాటిని కూడా అమర్చడం, మిషన్ భగీరథ పైప్ లైన్కి సంబంధించి ఎక్కడెక్కడైతే మరమ్మతులు వాటిని చేసి కొత్త కనెక్షన్స్ ఎక్కడైనా అవసరం ఉంటే వాటిని ఇవ్వడం, సీసీ రోడ్ ఎక్కడైనా మెయిన్ ఏరియాలో డ్యామేజ్ ఉంటే వాటిని చేయడం, ఇవన్నీ కూడా మా స్పెషల్ డ్రైవ్లో భాగం కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 27వ డివిజన్లో పర్యటించిన సందర్భంగా ఇక్కడున్న ప్రజలు అంగన్వాడీ సెంటర్కి మాకు లేదు, ప్రతిసారి పక్క డివిజన్లో ఉన్న అంగన్వాడీ సెంటర్కి వెళ్ళడం చాలా ఇబ్బందిగా మారుతుందన్న విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం, వెంటనే సంబంధిత ఎంఆర్ఓ గారితో మాట్లాడి దానికి సంబంధించిన ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని వెంటనే దీన్ని శాంక్షన్ చేయవలసిందిగా చెప్పినాం. అది కూడా త్వరలో శాంక్షన్ చేపిస్తాము. అంతేకాకుండా డివిజన్ పరిధిలో మెయిన్గా ఈ ఆదర్శ నగర్కి సంబంధించి డ్రైన్లు రోడ్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా త్వరగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతం లింగన్న గారు చెప్పినట్టుగా స్లమ్ ఏరియా కాబట్టి సింగరేణి రిటైర్మెంట్ కార్మికులు చాలామంది పేదవాళ్ళు నివసిస్తున్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేసే క్రమంలో మేము భాగస్వాములు అవుతాం. వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. మరి కుక్కల బెడత కోతుల బెడత ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వాటిని కూడా ఈ చర్చ కౌన్సిల్లో మరి తీర్మానం చేసుకొని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఏ పద్ధతుల్లో అయితే వాటిని నివారించే చర్యలు ఉంటాయో వాటిని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా మాకు సహకరించి చెత్తను మాత్రం రోడ్డు పైన వేయకుండా మాకు సహకరిస్తే మరి మేము చేసే కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఆ దిశగా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారి చేతికే చెత్త ఇవ్వండి. మన ప్రాంతాన్ని సుందరంగా ఉంచుకుంటే డివిజన్ మొత్తం సుందరంగా ఉంటుంది. దాని ద్వారా మిగతా డివిజన్ వాసులు కూడా 27వ డివిజన్లో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాన్ని వారు చూసి వారి ఏరియాలో కూడా అదే రకంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మాకు మద్దతు తెలిపి మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ ప్రెస్ మిత్రులకు, అదేవిధంగా 10వ డివిజన్ కార్పొరేటర్ గోపన్న గారికి, 26వ డివిజన్ కార్పొరేటర్ రవణ గారికి, 33వ డివిజన్ కార్పొరేటర్ ఎంబడి కుమారస్వామి గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, టీపీసీ సభ్యులు నస్పూర్ ఇన్ఛార్జ్ నూకల్ రమేష్ గారికి, డివిజన్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గఫ్ఫార్ గారు కావచ్చు, వెంకటేష్ కావచ్చు, వెంకటస్వామి కావచ్చు, సాగర్ కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంత మహిళా సోదరిమణులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.